ఉన్నతమైన మేఘాల్లో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను. యోబు గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం. మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు. ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడు మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందట. క్షణక్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకి ఉన్న అందం ఖాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది? మేఘాలు లేకపోతే భూమంతా ఎప్పుడూ ఎడారిగా మారి ఉండేది. మానవ జీవితంలో కూడా మేఘాలు ఉంటాయి. నీడనివ్వటానికి, సేద తీర్చటానికి, ఒక్కోసారి చీకటి కమ్మించడానికి అవి కూడుకుంటూ ఉంటాయి. తేజవంతమైన కాంతి లేని మేఘాలు ఉండవు. దేవుడే అన్నాడు, నా ధనస్సున మేఘాల్లో ఉంచాను అని. మనకు కనిపించే వైపు నుండి కాక రెండో వైపు నుంచి మనం మేఘాలను చూసినట్టయితే రవికిరణాలతో ప్రోక్షించబడుతూ గొప్ప పర్వత శిఖరాల్లాగా కాంతిని ప్రసరింపచేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైంది. మనం ఎప్పుడూ వాటిని క్రింద నుంచే చూస్తాం. అయితే వాటి శిఖరాల్ని, లోయల్ని స్పృశిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు? దైవకుమారుడా, నీకు సంభవించే శ్రమల్ని అవతల వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది. క్రింద నుండే ఎప్పుడూ చూస్తున్నావు. నువ్వు క్రీస్తు కూడా ఉన్నత స్థలాల్లో కూర్చుని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే, పరలోకపు స్వచ్ఛమైన ధవళకాంతిని, క్రీస్తు ముఖకాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కళ్ళారా చూడగలిగితే ఎంత మంచిది. అవి నీ జీవితం పైన దీర్ఘమైన నీడలను సృష్టిస్తూ ఉన్నా నువ్వేమీ నిరుత్సాహపడవు. ఒక్కటి గుర్తుంచుకో, అన్నింటినీ తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాల్ని కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయి. ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకుని కోపంతో అటూ ఇటూ కొట్టిందెందుకో? నా దారులైతే దేవునికి తెలుసు. నమ్మకం ఉంచటం మంచిదని నాకు తెలుసు. కాలజ్ఞానపు గూఢ ముసుగును తొలగించి తొంగి చూడలేను. ఉదయము చీకటి ఏది పొంచి ఉందో గాని సదయునిపై నమ్మకం ఉంచాను. ఆటుపోటుల కావల రేవుందో లేదోనని నీటి అలలను దాటి చూచే కళ్ళు లేవు. నాటికి నేటికి దేవుడు నా తోడని పాట పాడే నమ్మకం మాత్రం ఉంది.